షలోమ్. గుడ్ మార్నింగ్ టు ప్రియులారా. అవును, షావోతు పండుగకు మనం సమీపముగా ఉన్నాం. మన షావోతు పండుగ లెక్కింపులో ఇది 6వ సబ్బాతు. 7 సబ్బాతులు లెక్కించిన తర్వాత మనకు మరుదినమే షావోతు. కాబట్టి 6 సబ్బాతులు మనం ముగించుకుంటున్నాం. మనం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు, పరిశుద్ధాత్మతో నింపబడి, ఆయన కృపావరంతో నింపబడి, ఆయన మహిమలోకి చేర్చబడానికి కొరకు ఆయన సన్నిధానంలో మనం కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నాం. కాబట్టి శ్రేష్టమైన ఉన్నతమైన పండుగ షావోతు పండుగకు మనం సిద్ధంగా ఆయన సన్నిధానంలో ఉందాం సుమా. కాబట్టి ప్రియులారా, ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో ఎలోహిమని యెహోవాయే వారి మీద నిత్యము ప్రకాశించును. ఎలోహిమని యెహోవాయే వారి మీద ప్రకాశించును. అవును, పరమ తండ్రి ఎలోహిం ఎవరి మీద ప్రకాశిస్తున్నాడు? ఆయన నామం నొసరు మీద ముద్రించుకొని ఎవరైతే ఆయన యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారో, ఆయన ముఖ దర్శనం చేస్తూ నిరంతరము వారు అక్కడ నిత్యము సేవించబోతున్నారు. వారి మీద ఆయన నిత్యము ఆయన తన యొక్క కాంతిని ప్రకాశింప చేయబోతున్నారు. ఎందుకంటే ఇక ఆ యుగయుగాలు పరిపాలనలో రాత్రి ఉండదు, ఏమాత్రంగా సూర్యుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు, సూర్యుడి కాంతి ఉండదు, ఏ నక్షత్రాల కాంతి ఉండదు సుమా. వాటి యొక్క మహిమ ఉండదు, వాటి ప్రకాశం ఉండదు. ఆ యెహోవాయే, ఆ సర్వోన్నతుడైన, ఆ సర్వాధికారైన యెహోవా ఎలోహిమే నిరంతరం వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత! ఆ యెహోవా యొక్క మహామహిమ, ఆయన తేజస్సు, ఆయన యొక్క ముఖకాంతి వారు నిరంతరం పొందుకుంటుంటారు. ఎందుకంటే నిత్యము వారు ఆయన ముఖ దర్శనం చేసుకుంటుంటారు, నిత్యము ఆయన్ని సేవిస్తూ వస్తుంటారు. ఎవరికి రెండో పని లేదు, పరమతండ్రిని స్తుతించడమే. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని మానక ఆయన సన్నిధానం నిత్యము స్తుతించబోయే ఆ గొప్ప గడియ. కాబట్టి దాని కొరకు మనం ఈ లోకములో సిద్ధపడాలి. మనం కూడా నిరంతరమైన సేవించాలి, ఆయన గనపరచాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన మహిమపరచాలి. వారిని ఆయన రాజ్యములో చేర్చుకుంటాడు. తర్వాత యుగయుగాల పరిపాలనలోకి ఎంటర్ చేసి వారి మీద ఆయన తన యొక్క కాంతిని ప్రకాశింప చేయబోతున్నాడు. కాబట్టి యెహోవాయే వారి మీద ప్రకాశించును. కాబట్టి అక్కడ దీపము ఏదీ ఉండదు, ఏ కాంతి అవసరం లేదు. ఆయనే గొప్ప మహామహిమలో ఉండి ఆ మహిమను తన యొక్క ప్రజల మీద ఆయన ప్రకాశింప చేయబోతున్నారు సుమా. ఎలోహిమని యెహోవాయే వారి మీద ప్రకాశించును. కాబట్టి ఆయనే గొప్ప వెలుగుతో, గొప్ప మహిమతో ఆయనే వారి మీద ప్రకాశిస్తుంటగా ఆ తేజస్సులో, ఆ సంతోషంలో, ఆనందంలో నిరంతరమైన ఆరాధిస్తుంటుంటారు సుమా. అట్టి గొప్ప ధన్యతలోనికి మనము కూడా సిద్ధపడి ఆ యొక్క మహిమలో ప్రవేశించుదాం. అట్టి ధన్యత మనం కూడా పొందుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతను మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం. పరలోకందన మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, యుగయుగాలు అవును తండ్రి, మీరే నీ జనాంగం మీద మీరు ప్రకాశించబోతున్నారు నాయన. అట్టి విధమైన ధన్యతలోనికి మీరే మనం నడిపించమని ప్రార్థిస్తూ మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోషువ కృప, కనికరము నిరంతరమునకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.